ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో శుభదినాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన శ్రేష్టమైన వాక్కును మనము ధ్యానము చేద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ సొలొమోను గారు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుడు ఒక ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తున్నాడని తెలియజేస్తున్నాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని యందు భయమును భక్తిగా నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఒక నీకు మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ ప్రతిఫలం ఏమనగా ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగుతుంది అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని యందు భయమును భక్తి కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యమును ఇస్తున్నాడు, ఘనతను ఇస్తున్నాడు, జీవమును ఇస్తున్నాడు. ఇంతకంటే మనకు ఇంకేముంది ఈ లోకంలో? దేవుడు అన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు.